నేను ఒక వీడియో దానికి సంబంధించి నేను సమాధానం నా వీడియోలో చెప్పా. ఈ సంవత్సరం ఐఎమ్ మిస్సింగ్ అని దాని కారణాలు కూడా నేను వివరంగా నా వీడియోలో పెట్టాను. అది చూడడం మళ్ళీ దీనిలో ఎందుకు నేను ఆ సంబంధం చెప్పాను. ఎవరు ఆస్తులు? సజ్జల ఆస్తుల్ని కక్కియడానికి ఈయనెవరండి? ఏదైనా ఆక్రమిస్తే కక్కిస్తానని ఉంటాడు, అంతేగా. కక్కించుకోమని ఎవడు కదన్నాడు? ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే దాని మీద యాక్షన్ తీసుకునే హక్కు మీకుంది. చట్టానికి మీకు కాదు, చట్టానికి. ఎవరన్నారు ఆ మాట? డిప్యూటీ సీఎం. తప్పు చేసిన వాడికి క్షమాపణ చెప్పి తప్పు చేసిన వాళ్ళనేమో పాశ్చాత్య దీక్ష చేశాయని ఈయనేమో మమ్మల్ని గక్కిస్తాడా? ముందు వాళ్ళని గక్కించమను. 6 మరణానికి కారణమైన వారిని కక్కించమను. అది లేదు. తప్పుడు కేసులు పెడుతున్న వాళ్ళ మీద కక్కించమను. అది లేదు. ఊరికి కొయ్యి మాకమను కోతలో డిప్యూటీ సీఎం గారిని తగ్గించమను. అసలు వాస్తవాలు తెలుసుకోమను. ఊరిని కోతలు కోస్తే సరిపోయిందా? ఈయన వెళ్ళేమంటాడు, మొత్తం బోర్డు అంతా ఈ 6 మరణానికి కారణం అంటాడు. చంద్రబాబు నాయుడు గారు 2 సస్పెండ్ చేస్తాడు. వాళ్ళేమో క్షమాపణ చెప్పండి, మేము చెప్పాలి పొమ్మంటారు. ముందు అది తేల్చుకోమను. మమ్మల్ని కక్కియటం ఎందుకు? వాళ్ళని కక్కించమను. ఎందుకు శాతగాని కబుర్లని? నేను నాకు అర్థం కాల. అనుభవం లేని శాతగాని కబుర్లని చెబుతున్నాడు. సీజ్ ది షిప్ అంటాడు. ఆ షిప్ ఎట్లా సీజ్ చేస్తారో అది తెలియదు పాపం. అది సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారం. సీజ్ ది రైల్వే స్టేషన్ అన్న ఆశ్చర్యం లేదు, తెలియక. తోలు తీస్తాను, తాట తీస్తాను. ఆ మాటలు కాస్త మానమని చెప్పండి అయ్యా. తోళ్ళు తాటలు తీయడానికి ఎవరైనా ఇది పబ్లిక్ రిప్రజెంటేటివ్, డిప్యూటీ సీఎం. తోలు తీస్తాను, తాట తీస్తాను, కూర్చోబెడతాను, నుంచోబెడతాను. ఏమైనా హెడ్ మాస్టరా? హెడ్ మాస్టర్లే వాళ్ళ పిల్లల్ని కొడితే తోలు ఆడ తీస్తున్నాడు పేరెంట్స్ వెళ్ళి. తోలు తీస్తాను, తొక్క తీస్తాను. పిచ్చి మాటలు మాట్లాడు మాకు, మన అనుభవం లేకోకుండా. చక్కగా నేర్చుకోమనండి. కాస్త చట్టానికి అనుకూలంగా మాట్లాడమనండి. కక్కిస్తాను, మింగిస్తాను, తోలు తీస్తాను, తాట తీస్తాను, సీజ్ చేస్తాను. ఇవన్నీ మీ పడుదల్లో ఉండే అంశాలు కాదు. అవి ఉన్న సినిమాల్లో చెప్పుకోండి. ఇంకా ఉన్నాయి కదా సినిమాలు. ఆ సినిమాల్లో చెప్పుకోండి. ఆ అనకుండా అభిమానులు అని వెళ్ళేస్తారు. జనం వెళ్ళలేదు ఇక. బాగా అడిగారు శర్మ గారు. బాధితులు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లే ముందు మా వాళ్ళు ఎవరో వెళ్ళి బాధితులకి కవర్లు ఇచ్చారంట. ఆ కవర్లు ఇచ్చిన తర్వాత అంట చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని తిడుతున్నారంట. అంతకుముందు తిట్టలేదా? ఆయన ఎవరు? ఆ ఎండోమెంట్స్ మినిస్టర్ గారు. కాంగ్రెస్లో ఉన్నాడు, తెలుగుదేశంలో ఉన్నాడు, మాకు కూడా బాగా తెలుసు. ఏమండి రామనారాయణ గారు, అసలు చంద్రబాబు నాయుడు వెళ్ళక ముందు ఆ రాత్రి జరగంగానే మైక్ ముందుకు వచ్చి ఎంతమంది ఇచ్చారు ప్రభుత్వాన్ని? వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చారండి? మీ ఈఓ ఇచ్చాడా? మీ చైర్మన్ ఇచ్చాడా? ఎవరు ఇచ్చారు వాళ్ళ డబ్బులు? ఇట్స్ న్యాచురల్ యాక్షన్. మేము డబ్బులు ఇచ్చి తిట్టాల్సిన అవసరం ఉంది. డబ్బులు ఇచ్చి తిట్టకుండా ఆపుకోవాల్సిన కర్మ మీది. ఇవాళ రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఎండోమెంట్స్ మినిస్టర్ గారిని, టీటీడీ బోర్డుని ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు. దీనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఒకరు ప్రాణాలు పోయినాయి స్వామి, అందుకని వాళ్ళు కోపంతో మాట్లాడుతున్నారు. ఇంకో ఆయన అన్నాడు, మాకు బాగా తెలిసిన ఆయన, మాకు కూడా ఆయన ఎమ్మెల్యే గారు, దేవుడి సన్నిధిలో పోవటం మంచిదంట. పోండి అందరూ దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడి సన్నిధిలో పోవటం మంచిదేనంటండి. మంచి బ్రహ్మాండమైన మాట చెప్పాడు. 6 మంచిదేనంట దేవుడి సన్నిధిలో పోవటం. అంటే ఇక అందరూ వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వారానికి వెళ్తామంటే లేదండి వైకుంఠానికి వెళ్ళమంటున్నాడు ఆయన. ఏం చెప్పాలి ఇంక మేము? ఏందబ్బా మీ అడ్మినిస్ట్రేషన్ ఏంటి? మీ కూటమి ప్రభుత్వ లక్షణాలేంటి? మీరు మాట్లాడే మాటలేంటి? మీరు చేసే పనులేంటి? ఎంత దుర్మార్గంగా ఉన్నారాయా బాబు. ఈ దుర్మార్గాన్ని ప్రజలు చూస్తూ ఉంటారు, తప్పదు కదా. ఇంకా 4 సంవత్సరాలు మరి వేచి చూడాల్సిందే. కుళ్ళుతా ఉందో పక్క నుంచి. మేము చేసిన ఇదంతా పాత మాటలండి. ఇదంతా పాత మాటలండి. ఇప్పటి నుంచో చూస్తున్నాం కదా.
ఏదన్నా చంద్రబాబు రాగానే మాట్లాడేది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు. కరెంటు ఛార్జ్ గత ప్రభుత్వం, ఇవాళ 6 చచ్చిపోతే ముందు గత ప్రభుత్వం అన్నారు, గుర్తుందా? ఎందుకయ్యా గత ప్రభుత్వం అంటారు? మీరు వచ్చారు కదా 7 మాసాలు అయింది, ఇంకా గత ప్రభుత్వం ఏంటి? ఆ డిప్యూటీ సీఎం గారు చెప్పాడు కదా హనీమూన్ కూడా అయిపోయిందని. హనీమూన్ అయిపోయి ఇంకో ఒక నెల కూడా కలిసింది. ఇంకా గత ప్రభుత్వం మేము చేసింది 5 సంవత్సరాలు, మీరు చేసింది 14 సంవత్సరాలు. ఏంటి గత ప్రభుత్వం? నాకు అర్థం కాల. పద్యానికి గత ప్రభుత్వమేనా? 6 నెలలు దాటిన తర్వాత కూడా మేము అప్పులు చేసాం. నేను ఒక మాట అడుగుతానండి, జగన్మోహన్ రెడ్డి విపరీతంగా అప్పులు చేస్తున్నాడు, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేస్తున్నాడు, ఇది శ్రీలంకలాగా తయారైపోతుంది. మరి నువ్వు చేయవే, నువ్వెందుకు చేస్తున్నావు అప్పులు? ఇప్పుడు శ్రీలంకలాగా తయారు కదా. 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసావు ఈ 7 మాసాల్లో. నువ్వు అప్పు చేస్తే రైట్. ఈనాడు ఆంధ్రప్రదేశ్ శభాష్, చంద్రబాబు నాయుడు అభివృద్ధి కోసం అప్పులు చేస్తున్నాడు, అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేటర్. జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పు. ఇది నాకు అర్థం కాల. మొన్నేగా మాట్లాడింది, ప్రజలు మర్చిపోలేదుగా. మేము అప్పులు చేస్తేనేమో అన్యాయం, మీరు అప్పులు చేస్తేనేమో న్యాయం. ఇది వారి పత్రికల యొక్క రాతలు కోతలు. వ్యవస్థలన్నీ జరగొట్టేశారు, వీళ్ళే బాగు చేసేస్తున్నారు వ్యవస్థలని. వీళ్ళు జరగొట్టి పారేస్తున్నారు వ్యవస్థలన్నీ కూడా చూశాం.